గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతా తెలంగాణ ప్రజలందరూ కూడా ఉగాది పండుగ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఉగాది పండగకే సన్నబియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుంది. ఇన్నాళ్ళు దొడ్డి బియ్యంతో సరిపెట్టుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొట్టమొదటిసారి మరి సన్నబియ్యం ఈ ఉగాది నుంచి పంపిణీ జరగబోతుంది. కాబట్టి ఎట్లా ఉండబోతున్నాయి ఈ సన్నబియ్యం అనేటువంటి ఆతృతగా అనిపిస్తుంది. ఇంకోవైపు రేషన్ కార్డుల విషయంలో కొంత గందరగోళం క్రియేట్ అవుతున్నట్టు తెలుస్తుంది. గ్రామాల్లో కొత్తగా పెళ్ళైనటువంటి యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో కొత్త రేషన్ కార్డులు జారీ కాలేవు. దానికి కారణం పాత రేషన్ కార్డులో పేరు తొలగిస్తే కానీ కొత్త రేషన్ కార్డు రావడం లేదంటూ అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకోవైపు పిల్లల పేర్లు చేర్చడానికి కొత్తగా మరి ఫ్యామిలీలో పిల్లలు పుట్టినటువంటి వాళ్ళ పేరు చేర్చడానికి పెడితే పుట్టినటువంటి ఆ పిల్లల పేరు మీద ఇక రేషన్ కార్డు వాళ్ళే యజమానులుగా రేషన్ కార్డులు అప్రూవల్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఇట్లా కొన్ని గందరగోళాలు, కొన్ని మిస్టేక్స్ రేషన్ కార్డుల జారీలో జరిగినట్టుగా వార్తా కథనాలు ప్రచురమవుతున్నాయి. సో ఇదిలా ఉంటే కేసీఆర్ దొంగ నోట్ల ముద్రణకు పాల్పడ్డాడు. ఆయన సన్నిహితుడు బీదర్లో దొంగ నోట్లు ఉండేది, దొంగ నోట్ల ముద్రణ ఉండేది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పంచినవి దొంగ నోట్లు అంటూ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజంగానే కేసీఆర్ దొంగ నోట్ల ముద్రణ తన మిత్రుడితోటి దొంగ నోట్లు తెప్పించుకొచ్చి తెలంగాణలో పంచిండా, నిజంగా అటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి చర్చ జరుగుతుంది. ఏదో ఆషామాషి వ్యక్తి ఓ కార్యకర్తలో లేకపోతే గల్లీ లీడర్ మాట్లాడితే దీని మీద చర్చ లేకపో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మాజీ బీజేపీ అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినాయి. ఇంకోవైపు నిన్న కరీంనగర్ పోయి కేటీఆర్ ఓ సభ పెట్టాడు. సభలో ఏమంటున్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు కానీ అధికారులను కానీ ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టాం. ఇప్పుడు మేము అధికారంలో లేమని మా మీద జులుం విధిస్తున్నటువంటి ఈ నాయకులకు, ఈ అధికారులకు, ఈ పోలీస్ వ్యవస్థకు మేము అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కరి లెక్క తెలుస్తాం, విదేశాలకు పారిపోయినా పట్టుకొచ్చి ఖచ్చితంగా మా లెక్క క్లియర్ చేసుకుంటామంటూ నిన్న కేటీఆర్ ఘాట్ అయినటువంటి వ్యాఖ్యలు చేస్తుండు. నేను కేసీఆర్ అంత మంచోని కాదు, చాలా దారుణంగా ఉంటుంది నా వ్యవహారశైలి అంటూ కేటీఆర్ చెప్పాడు. రైట్, ఒక్కసారి ఇవాళ దినపత్రికలకు వెళ్దాం. దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం, అనంతరం పూర్తి డిస్కషన్లకు పోదాం. నిజంగానే కేసీఆర్ దొంగ నోట్ల ముద్రణ చేసిండా లేదా, కేసీఆర్ నిజంగానే దొంగ నోట్లు పంచిండా లేదా, కేసీఆర్ కంటే కేటీఆర్ డేంజరా బెటరా, ఇవన్నిటి గురించి డిస్కషన్ చేద్దాం. ఒక పోల్ పెట్టినాము, రేషన్ కార్డుకు సంబంధించి ఒక పోల్ పెట్టినాము. గ్రామాల్లో గందరగోళం జరుగుతుందంటే అవునని, జరగట్లేదంటే లేదని చెప్పేసి మీరు కింద ఆ పోల్లో పార్టిసిపేట్ చేయండి. నిజంగానే రేషన్ కార్డులకు సంబంధించి మాత్రం మరి గ్రామాల్లో గందరగోళం జరిగితే అవును గందరగోళం జరుగుతుంది, లేదు జరగట్లేదు. సో కింద కామెంట్ చేయండి, మీకు ఎంతమంది ఓట్ చేసినో చూపించే ప్రయత్నం చేస్తారు. రైట్, ఒకసారి మనము తొలివేల నుంచి మొదలు పెడితే చాలా వార్తలు ఉన్నాయి ఇవాళ. ఆ వార్తలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బెట్టింగ్ యాప్స్లో ప్రభాస్ ఉన్నాడట, బెట్టింగ్ యాప్స్లో ఇక గోపిచంద్ ఉన్నాడు, బాలకృష్ణుడు అని వార్తలు వస్తూ ఉన్నాయి. కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేలపై వేటు, స్పీకర్కు మళ్ళీ సుప్రీం నోటీసులు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక మలుపు. మార్చి 22తోనే ముగిసిన గడువు, అయినా కౌంటర్ వేయని స్పీకర్ ఆఫీసు. ఇక మరోసారి నోటీసులు ఇచ్చిన ఎపెక్స్ కోర్టు. రేపు సుప్రీంలో కేసు విచారణ, తుది నిర్ణయం వచ్చే అవకాశమట. బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో రోజుకో మలుపు తిరుగుతోంది. రేపు ఈ కేసును సుప్రీంకోర్టు విచారించనున్న నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా అసెంబ్లీ స్పీకర్ ఘడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ గతంలోనూ సుప్రీంకోర్టు స్పీకర్కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో సుప్రీంకోర్టు గడువు కూడా విధించింది. ఈ నెల 22లోగా స్పందించాలంటూ ఆదేశిస్తూ విచారణను 25వ తేదీకి వాయిదా వేసింది. అయితే గడువు ముగిసిన తెలంగాణ స్పీకర్ స్పందించకపోవడంతో సుప్రీంకోర్టు తాజాగా మళ్ళీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ వ్యవహారం గత 1 year నుంచి నడుస్తోంది. మీ అందరికీ తెలిసిందే. ఒక్కొక్కరు 10 మంది ఎమ్మెల్యేల దాకా కాంగ్రెస్ తీరం పూచుకొని కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఈ 10 నెలల నుంచి కూడా వాళ్ళు ఇక భయపడతా ఉన్నారు. ఓవైపు కేటీఆర్ వీళ్ళంతా కూడా లీగల్గా వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు దాకా పోయారు. సుప్రీంకోర్టు స్పీకర్ నడదు, ఆపరేషన్ సక్సెస్, ఇక పేషెంట్ డెడ్ అన్నట్టు అసలు ఎన్ని రోజులు వీళ్ళని కంటిన్యూ చేస్తారు, పదవి కాలం అయిపోయిందా కంటిన్యూ చేస్తారా, వీళ్ళ ఆ మీద యాక్షన్ తీసుకోరా అని సుప్రీంకోర్టు స్పీకర్ను ఇక్కడ అక్కడటువంటి సెక్రటరీ మీద కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. అయినప్పటికీ 22వ తారీఖు చివరి తేదీ పెట్టింది, కౌంటర్ దాఖలు చేయాలన్నది నోటీసు ఇచ్చింది. ఆయన కూడా స్పీకర్ రెస్పాన్స్ కాలే. మరి ఇప్పుడైనా
రెస్పాండ్ అవుతారా లేదా తెలియదు స్పీకర్. మళ్ళొకసారి నోటీస్ ఇచ్చారు. రేపు 25వ తారీఖున విచారణ ఉన్నది. రేపటి తీర్పు ఏ ఉండబోతుంది, ఎట్లుండబోతుంది అని నిజంగా గజ 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 వణుకుతున్నారట పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు. ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. ఇక ఆరంభం మధుర్స్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. తొలి మ్యాచ్లోనే సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ, 45 పరుగులతో రాజస్థాన్పై విజయం. ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ, 47 బంతుల్లోనే శతకం, 4 సిక్స్లు 9 ఫోర్లతో బాదుడే. ఉప్పల్లో ఫ్యాన్స్ కేరింతలు, ఎంజాయ్ చేసిన క్రికెట్ ప్రేమికులు. రైట్. బీదర్లో నోట్ల ముద్రించే ప్రెస్, ఎన్నికల్లో పంచినవన్నీ దొంగ నోట్లే, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు. కేసీఆర్ మూర్ఖత్వం వల్లే తెలంగాణకు నష్టం, అధిష్టానం అధ్యక్ష పదవి ఇస్తే తీసుకుంటా, కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. సో కేసీఆర్ దొంగ నోట్ల మాస్టర్ అంటూ నిన్న బండి సంజయ్ కామెంట్ చేసిండు. దాని గురించి ఎక్స్ప్లెయిన్లో మాట్లాడదాం. కుదిరితే ఆ వీడియోని కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. రైట్. ఇక ప్రభాస్పై బెట్టింగ్ కేసు, ఓటీటీ షోలో బెట్టింగ్ యాప్కు ప్రచారము, పోలీసులకు ఫిర్యాదు చేసిన రామారావు. చాలామంది డబ్బులు నష్టపోయారంటూ ఆధారాలు. ఇక మ్యూల్ ఖాతాల ద్వారా చైనాకు నగదు చేరినట్లు ఆరోపణలు. కేసు నమోదుకు సిద్ధమైన పోలీసులు మరికొందరు టాలీవుడ్ హీరోలను వణికిస్తున్నటువంటి బెట్టింగ్ యాప్. హీరో గోపిచంద్ బాలకృష్ణ కూడా ఈ బెట్టింగ్ యాప్లో ఉన్నారట. సో మొన్నటిదాకా మనం ఏమనుకున్నాం, మొన్నటిదాకా చిన్న చితక కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది సినీ ప్రముఖులు అనుకున్నాం. కానీ ఇవాళ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా బెట్టింగ్ యాప్ కేసులో ఉన్నారట. బాలకృష్ణ కూడా బెట్టింగ్ యాప్ కేసులో ఉన్నారట. ఇక గోపిచంద్ కూడా బెట్టింగ్ యాప్లో ఉన్నారట. మీ అందరికీ తెలిసిందే, పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్ కావచ్చు, లేకపోతే నందమూరి బాలకృష్ణ కావచ్చు, గోపిచంద్ కావచ్చు, ఇంత పెద్ద స్టార్ హీరోలు సైతం బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారని వాళ్ళ మీద కేసు వేసినటువంటి పరిస్థితి. సో డిస్కషన్ చేద్దాం. నిజంగానే ప్రభాస్, గోపిచంద్ వీళ్ళు బెట్టింగ్ యాప్లో ఉన్నారా లేదా కేసులో. సో ఒక అడ్వకేట్ కేసు వేసినట్టు తెలుస్తోంది, రామారావు అనేటువంటి వ్యక్తి. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం కుదిరితే. ఇక ఇంకో వార్త చూడండి. కేసీఆర్ అంత మంచోని కాదు, ఎవరిని వదిలిపెట్టా, బరాబర్ మా టైం వస్తుంది, అందరి లెక్కలు తీస్తాం, విదేశాలకు పోయినా ఇడిసేది లేదు, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి వేరొక లెక్క. కరీంనగర్ సభలో కేటీఆర్ వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క, ఎవరిని వదిలిపెట్టమని చెప్తా ఉన్నాడు. హినాలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం ఒక్కసారి. బెట్టింగ్ భూతం జోలికి వెళ్ళొద్దు బ్రో, రాష్ట్రంలో నిషేధం ఉన్న యథేచ్ఛగా దందా, ఏడాదిన్నర కాలంలోనే 24 మంది బలవన్మరణం. ఇక ఐపీఎల్ ప్రారంభంతో దర్యాప్తు సంస్థలు అప్రమత్తమైనట. ఐపీఎల్ మ్యాచ్లు వచ్చినాయి కదా, మళ్ళీ బెట్టింగ్లు పెడతారు, బెట్టింగ్ జోతికి పోవద్దని చెప్తా ఉన్నారు. ధాన్యం కొనుగోలు లక్ష్యం 70 లక్షల టన్నులు, అక్కడక్కడ మొదలైన వరి కోతలు, రబీ వడ్ల సేకరణకు సన్నాహాలు, 24 లక్షల టన్నుల సన్నాహాలు వస్తాయంటూ అంచనా. చూడాలి ఎన్ని వస్తాయి మరి అనేది. ఇక అవి నోట్ల కట్టలే, వీడియోలో స్పష్టంగా కనిపించిన కాలిన కరెన్సీ. సుప్రీంకోర్టు వెబ్సైట్లో పూర్తి నివేదిక, నాపై కుట్ర జరిగింది, జస్టిస్ వర్మ విచారణ జరుపున్న త్రిసభ్య కమిటీ. సో ఢిల్లీలో ఉన్నటువంటి ఒక న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సందర్భంగా మొత్తం నోట్ల కట్టలు కనిపించినాయంట. ఆ నోట్ల కట్టలు నావి కావు, కుట్రపూరితంగా జరిగిందని ఆయన చెప్పడం, అది దాని మీద విచారణ చేస్తామనేమో మరి సుప్రీంకోర్టు చెప్పడం. చూడాలి ఏం జరుగుతుందో. ఇక దక్షిణాదిలో భాజపా బలపడకూడదనే పునర్విభజన దుష్ప్రచారం, కాంగ్రెస్ బారాసాల నిజ స్వరూపం మరోసారి బయటపడింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పుడు డీలిమిటేషన్ అనేటువంటి ఒక ఇష్యూ నడుస్తూ ఉంది, మీ అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా కూడా డీలిమిటేషన్ జరిగితే దక్షిణ భారత్ అన్యాయానికి గురవుతుంది, దక్షిణ భారత్ వెనుకబడుతుంది, ఉత్తర భారత్ అభివృద్ధి చెందుతుంది. మేము కట్టే ట్యాక్స్లతో అక్కడ అభివృద్ధి చెందడం ఏంది, డీలిమిటేషన్ అనేది ఇంకొక 25 ఏళ్ళ దాకా చేయొద్దని చెప్పేసి ఒక దక్షిణ భారత్లో ఉన్నటువంటి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి అందరూ ముఖ్యమంత్రులు, అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా పట్టుబట్టి నిన్న ఒక మీటింగ్ పెట్టుకున్నారు చెన్నైలో జేఏసీకి సంబంధించి. సో అదే ఇది కేవలం బీజేపీని అణిచివేయడానికి, బీజేపీని బలపడకుండా ఉంచడానికి ఈ రకమైనటువంటి మీటింగులు పెడుతున్నారు అని చెప్పేసి నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. రైట్. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, లోతైన దర్యాప్తు జరపాల్సిందే. జడ్జి ఇంట్లో నోటు కట్టల వ్యవహారంపై సీజేఐకి ఢిల్లీ హైకోర్టు సీజే
జస్టిస్ ఉపాధ్యాయ సిఫారసు మార్చి 15న సిజేఐ దృష్టికి డబ్బుల కట్టల విషయం. ఇక జస్టిస్ వర్మకు 3 ప్రశ్నలు వేసి లిఖితపూర్వక సమాధానాలు రాబట్టాలంటూ సూచించిన సిజేఐ 6 నెలల కాల్ రికార్డులు తీసుకోవాలంటూ సూచన. మొబైల్ ఫోన్లు పారేయవద్దంటూ వాటిలో డేటా డిలీట్ చేయదంటూ జస్టిస్ వర్మకు సూచించారు. ఇక ఆ గది నా ఇంట్లో భాగం కాదు, ప్రాంగణంలో ఉంది, ఇది నా ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర అంటూ జస్టిస్ వర్మ ఇప్పటికీ మాకు ఆ ప్రాంతంలో కాలిన నోట్లు దొరుకుతున్నాయంటూ పారిశుద్ధ కార్మికుల వెల్లడి. ఢిల్లీలో జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో చెత్త మధ్యలో కాలిన నోట్లు. జస్టిస్ వర్మ ఇంట్లో కాలిన నోట్లు దొరికినాయంట. ఈ నోట్లు మీకు కనబడతా ఉన్నాయి ఇక్కడ, 500 నోట్స్, ఆ నోట్స్, ఈ నోట్స్ అని. సో ఈయన హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తి, ఈయన ఇంట్లో మొత్తం 500 నోట్స్, ఇక 100 నోట్స్, ఇవన్నీ కూడా కట్టలుగా తెప్పలుగా మొత్తం కనిపిస్తూ ఉన్నాయి. కాలిపోయినటువంటి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నాకు సంబంధం లేదు, అసలు ఆ గదికి నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. బట్ అది కేసు సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఢిల్లీ హైకోర్టు సిజే జస్టిస్ ఉపాధ్యాయ సిఫారసు మేరకే ఆ కేసును ఇక సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. చూద్దాం ఆ కేసుకు సంబంధించి మనం డిస్కషన్ చేద్దాం, ఏం జరుగుతుంది ఇంకా అనేది. రాష్ట్ర బీజేపీకి వారంలో కొత్త దళపతి, బీసీ వర్గానికి ఎక్కువ అవకాశాలు. రేసులో రామచంద్రరావు కూడా బండి పేరు మరోసారి పరిశీలన. హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి ఎంపికపై రాష్ట్ర నేతల్లో ఉత్కంఠ. బీజేపీ కొత్త దళపతి, ఇప్పుడే కొత్త దళపతి, అప్పుడే కొత్త దళపతి, వారం కొత్త దళపతి, నెల చివరంటూ గత 2-3 నెలల నుంచి కూడా నడుస్తూ ఉంది డైలీ సీరియల్ లెక్క. బట్ ఏది ఏమైనా ఈ నెల చివరికల్లా కొత్త దళపతి బీజేపీకి రాబోతున్నటువంటి చర్చ జోరందుకున్న వేళ మరి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు కావచ్చు, అదేవిధంగా బండి సంజయ్ పేరు పునర్పరిశీలన జరుగుతూ ఉందంట. బీసీలకే ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక బలంగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీకి పోయినట్ట. మరి ఢిల్లీలో ఏమైనా లాబింగ్ చేస్తూ ఉన్నాడో, మళ్ళీ నాకే వాళ్ళని ఏమైనా మరి రికమెండ్ చేస్తూ ఉన్నాడో తెలియదు. కానీ ఎంపికపై మాత్రం రాష్ట్ర నేతల్లో ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణము ప్రధానంగా మనకు రాష్ట్రంలో కనిపిస్తోంది. రైట్, సన్న బియ్యం వచ్చేస్తున్నాయి. గోధుమల నుంచి డిపోలకు బియ్యం తరలింపు ప్రక్రియ ప్రారంభం. 29 కల్లా అన్ని చోట్లకు చేర్చే ప్రణాళిక. ఏప్రిల్ కోట 2 లక్షల టన్నులు. ఉగాది నుంచి సన్న బియ్యం సాగర్ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు. గత ప్రభుత్వం నీటి వాటాను సరిగా వినియోగించుకోలేదు. త్వరలో ఎస్ఎల్బీసీ పనులు తిరిగి ప్రారంభిస్తామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్తున్నటువంటి వార్త మనకు కనిపిస్తుంది. ఉగాదికి మరి సన్న బియ్యం అనుకోవాలి. ఇక సెర్ప్ మొప్మా విలీనం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. మహిళాభివృద్ధి లక్ష్యం. అధికారులు సిబ్బంది విభజనపై త్వరలో విధి విధానాలు. 15 నుంచి 18 ఏళ్ల బాలికలకు కిషోర బాలికల సంఘాలు. స్త్రీల ఆర్థిక స్వలాభనకు ఇందిరా మహిళా శక్తి మిషన్ అట. కడగండ్లు వనపర్తి జిల్లాలో కిలాకనపూర్లో దెబ్బతిన్న మొక్కజొన్న. రాష్ట్రంలో పలు జిల్లాలపై అకాల వర్షాల ప్రభావం. నేలరాలిన మామిడి, దెబ్బతిన్న వరి, మొక్కజొన్న. మహబూబ్నగర్ జిల్లాలో 1980 ఎకరాల పంట నష్టం. వికాసం తిరస్కరణ. దరఖాస్తులు స్వీకరించని రాజు యువ వికాసం సైట్. ఆధార్ నమోదు చేయగానే ఆల్రెడీ అప్లైడ్ అంటూ మెసేజ్. గతంలో స్వయం ఉపాధికి దరఖాస్తు చేసుకున్న వారికి సమస్య. అధికారులు పాత వివరాలను తొలగించినందుకే. ఇక దరఖాస్తుదారులో అయోమయం. నేడు పూర్తి మార్గదర్శకాలట. ఒకసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. వెలుగులో కూడా ఉప్పల్లో ధనాధన్ రాజస్థాన్పై హైదరాబాద్ గెలుపంటూ వార్త కనిపిస్తుంది. ఇక బంగారం 880 తగ్గింది. 3 రోజులుగా స్వల్పకాలంగా దిగొస్తున్న రేట్లు. ఈ నెల 20న 90,660, ఇప్పుడు 89,780. ఈ బంగారం ఏదో మ్యాజిక్ చేసినట్టు అనిపిస్తోంది. 2 రోజులు పెరుగుతుంది, 2 రోజులు తగ్గుతుంది, 2 రోజులు పెరుగుతుంది, 2 రోజులు తగ్గుతుంది. అరే బంగారం కొనాలంటే ఇవాళ సామాన్యులు వాళ్ళ కష్టపడేటువంటి 2-3 నెలల జీతం కాదు, ఏడాది జీతం మొత్తం పెట్టినా కూడా తులం బంగారం కొన్నటువంటి పరిస్థితి. 1,00,000కు చేరువలో ఉన్న తులం బంగారం. ఇలా పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే తులం బంగారం కొనాలంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో 2-3 ఏళ్ల కిందట 40,000, 50,000 ఉన్నటువంటి బంగారం 2-3 ఏళ్ళని అనూహ్యంగా పెరిగిపోయింది. 1,00,000కు చేరువలో ఉన్నది. సో అత్యంత ఇష్టపడేటువంటి మహిళలు ఈ బంగారాన్ని ఎట్లా కొంటారు, భవిష్యత్తులో పెళ్లిళ్ళు ఎట్లా చేస్తారు అనేది సామాన్యుల కుటుంబాల్లో ఇదో రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులకు అప్పుల గండం. బడ్జెట్లో ఈ శాఖ 23,373 కోట్లు. ఇందులో అప్పుల చెల్లింపులకే 10,000 కోట్లు.
ఒక కాళేశ్వరం కిస్తుకే 7,000 కోట్లు, సిబ్బంది జీతభత్యాలకు మరొక 1,600 కోట్లు, ఇవన్నీ పోను మిగిలేవి 12,000 కోట్లే. వీటితో ప్రాధాన్య ప్రాజెక్టుల పూర్తి కష్టమే. ఈ ఏడాది చివరికల్లా పాలమూరు, డిండి, సీతారామ, ఎస్ఎల్బీసీ పూర్తి చేయాలంటూ సర్కార్ టార్గెట్. ఇవన్నీ పూర్తి కావాలంటే 30,000 కోట్లకు పైన అవసరమట. ఏడాది చేస్తారు 30,000 కోట్లు. ఫండ్స్ ఇస్తాం, డోంట్ వరీ, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ. ఇక సిడిపి, ఎస్డిఎఫ్ నిధులు మంజూరు చేస్తాం, వీటి కింద బడ్జెట్లో 3,000 కోట్లు పెట్టినాం. ఇబ్బందులు ఏమున్నా డైరెక్ట్గా నాకు చెప్పండి, నియోజకవర్గాల్లో సమస్యలపై దృష్టి పెట్టండి, ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ సూచన. చేసింది చెప్పుకోకపోతే ఎట్లా? ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయిలో పథకాల అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వం చేపట్టలేదంటూ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేలు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదంటూ, ఈ విషయం అప్రమత్తం లేకపోతే ప్రతిపక్షాలు ఎదురుదాడి చేస్తాయంటూ ఆయన హెచ్చరించినట్టు తెలుస్తుంది. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, సమస్యలు వింటున్నాం, వాటిని పరిష్కరిస్తున్నాం అనేలా ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాలి. ఇక సిడిపి, జిఎస్టీ మాత్రమే కాకుండా ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ల కింద ఎన్ని నిధులు కేటాయించింది, వాటిలో నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ఏమేం పనులు చేశాయో తెలుసుకొని ముందుగా వెళ్ళాలి అంటూ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇవన్నీ చెప్పినా మీ ఎమ్మెల్యేలు మారారు సార్. వాళ్ళు మీడియా అంటేనే భయపడతారు. వాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వాలన్నా, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలన్నా కూడా వణికిపోతారు. ఇక వాళ్ళు చేసిన పని చెప్పుకుంటారు. వాళ్ళు మేము కూడా ఇట్లా తలుపుపోవచ్చు ఎమ్మెల్యేలు, కానీ కొంతమందికి ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయరు. అరే మీరు ఏం చేసినో చెప్పుకోరా నాయన ఈ 15 నెలలు అని చెప్పేసి ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తే వాళ్ళు రిప్లై ఇయ్యరు, ఫోన్లు లిఫ్ట్ చేయరు. సో అట్లా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని నడుస్తూ ఉన్నాయి. సో ప్రధానంగా మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలు హైలైట్ కనిపిస్తూ ఉంటే, ఇక బీఆర్ఎస్ దొంగ నోట్ల ముద్రించిందంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. బీదర్లో ఆ పార్టీ అగ్రనేత ప్రింటింగ్ ప్రెస్లో ఈ వ్యవహారం నడిచిందంటూ బండి సంజయ్ కామెంట్ చేశారు. ఎన్నికల టైంలో బీఆర్ఎస్ పంచినవన్నీ దొంగ నోట్లే, లిక్కరు దొంగలంతా ఒకచోట జమై డ్రామాలు ఆడుతున్నారు. కరీంనగర్లో ఎమ్మెల్సీల సన్మాన సభలో బండి సంజయ్ వ్యాఖ్యలు చేసినారు. ఇక పేర్లు రాసి పెట్టండి, పవర్లోకి వచ్చినాక ఒక్కొక్కరి సంగతి చెప్తానంటూ కేటీఆర్ నిన్న కరీంనగర్లో కామెంట్ చేస్తున్నారు. మనకు ప్రధానంగా వెలుగు పేపర్లో హైలైట్ కనిపిస్తుంది. మరో వార్త, కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 3 మృతి. సూర్యాపేట జిల్లాలో ప్రమాదం, ఒకరి పరిస్థితి విషమం. మృత్యుల్లో 8 మంది, 8 ఏళ్ల చిన్నారి. ఇక ఈ కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారంటూ వార్త కనిపిస్తుంది. సో స్నేహితుడిని వెంటాడి గొడ్డలతో నరికి చంపినట్టు హైదరాబాద్ ఎల్బీ నగర్లో దారుణం. పాత కక్షల నేపథ్యంలో యువకుడి హత్య అంటూ ఇంకొక వార్త మనకు కనిపిస్తుంది. రైట్గా పేర్లు చేర్చాలని అప్లై చేసుకుంటే పిల్లల పేరు మీద కొత్త రేషన్ కార్డులట. ఈ నెల కోటా రేషన్ కూడా మంజూరు, కొత్త కార్డుల జారీలో గందరగోళం. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, కొత్త రేషన్ కార్డు విషయంలో చాలా గందరగోళం జరుగుతోంది. కొత్తగా పెళ్ళైనటువంటి జంటకు రేషన్ కార్డు లేవు, కానీ ఇంతకుముందు పెళ్ళైనటువంటి జంట ఎవరైతుంటారో, వాళ్ళకు పిల్లలు ఎవరైతుంటారో ఆ పిల్లల పేర్లను వాళ్ళ ఫ్యామిలీ రేషన్ కార్డులో చేర్పించుకోవాలని ఆ పేర్లు ఎవరైతే రాసిరో వాళ్ళకు రేషన్ కార్డు వచ్చింది. సో గమ్మత్ ఏం జరిగిందంటే, ఆ పిల్లల పేరు మీద రేషన్ కార్డు వచ్చింది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మమ్మీ పేరు మీనో, వాళ్ళ డాడీ పేరు మీద, అంటే ఇంటి యజమానులు అయినటువంటి మహిళ పేరు మీనో లేకపోతే భర్త పేరు మీనో రేషన్ కార్డు రావాలి. కానీ ఇక్కడ రేషన్ కార్డులో మా పిల్లల పేరు యాడ్ చేయండి అని చెప్పేసి పిల్లల 3-4 పేర్లు పెడితే ఆ పిల్లల పేరు మీద రేషన్ కార్డు వచ్చినాయట. సో కొంత గందరగోళం అయితే రేషన్ కార్డులో క్రియేట్ అవుతూ ఉంది, అది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక ఆధార్ అప్డేట్కు తిప్పలు, హైదరాబాద్లోని రీజనల్ సెంటర్ చుట్టూ తిరుగుతున్న జనము. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు. పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ కోసమే ఎక్కువ మంది రాక, 5 నుంచి 15 ఏళ్ల లోపే అప్డేట్ చేసుకునేందుకు ఛాన్స్. 5 రాష్ట్రాల నుంచి వస్తున్న పబ్లిక్, రోజుకు 200 మందికే టోకెన్ల కోసం రోజులు తరబడి పడిగాపులు. సో ఈ ఆధార్ అప్డేట్ గురించి మీ అందరికీ తెలుసు. పుట్టిన పిల్లవాడికి ఒక 20-15 రోజుల్లోనే ఆధార్ కార్డ్ సెంటర్కి పోతే ఆధార్ కార్డు ఇస్తారు. కానీ ఆధార్ కార్డు ఎట్లా ఇస్తారంటే, ఎక్కడ కూడా పిల్లవాడి బయోమెట్రిక్ కానీ ఇక ఐఫోకస్ కానీ తీసుకోరు. ఒకవేళ పెద్దోళ్ళకి తీసుకున్నట్టయితే ఇక్కడ బయోమెట్రిక్ ఉంటాయి. పెద్దవాళ్ళవి ఈ 5 వేలకు సంబంధించి, అంటే ఇటు ఎడమ ఇటు కుడి ఈ మొత్తం 10 వేలకు సంబంధించి బయోమెట్రిక్ తీసుకుంటారు, ఫింగర్ ప్రింట్స్. కానీ చిన్నపిల్లలకు అటువంటి వెసులుబాటు పిల్లోడు పుట్టినటువంటి 1 ఇయర్ లోపల అట్టు ఉండదు. ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత వాళ్ళని అప్డేట్ చేస్తూ ఉండాలి. 5 ఏళ్ళకు ఒకసారి, 10 ఏళ్ళకు ఒకసారి, 15 ఏళ్ళకు ఒకసారి మన ఆధార్ కార్డు అనేది మనం అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్నప్పుడు ఫోటో 5 ఏళ్ళ తర్వాత మారుతుంది, 10 ఏళ్ళ తర్వాత మొహం మారుతుంది, 20 ఏళ్ళ తర్వాత కొంత యువకుడిగా ఉండి గడ్డం మీసాలతో ఇంకొంత అప్డేట్ అవుతుంది. కాబట్టి మనం ఎలాగైతే వయసు పెరుగుతూ ఉందో అప్డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆధార్ కార్డుకి సంబంధించి. సో ఇదే సమస్య ఇప్పుడు చాలామంది 5 నుంచి 15 ఏళ్ళ లోపు అప్డేట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారట. వాళ్ళందరూ పోయి క్యూ కడతా ఉంటే అక్కడ టైం సరిపోక టోకెన్లు లిమిటెడ్గా 250 మందికే టోకెన్లు ఇస్తున్నట్టు రోజుకు.
అట్లా 3 రాష్ట్రాల నుంచి వస్తున్నట్టు హైదరాబాద్కి. సో ఇదొకటి మనకు హైలైట్ కనిపిస్తుంది. ఇక దిశ పేపర్ చూస్తే మనము, సో దిశ పేపర్లో కొన్ని హెడ్లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. దిశ పేపర్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే, మంత్రి పదవి ఇవ్వకుంటే రాజీనామా చేస్తా, ఇక నాకే ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు, అధికారంలోకి వచ్చిన కార్యకర్తల్లో నిరుత్సాహం ఆందోళన, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు మనకు హైలైట్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక మారని కేసీఆర్ ఓడగొట్టారని ప్రజలపైనే నిందలట. ఇంకేం మారుతారు కేసీఆర్? 2న ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నా, బీసీ రిజర్వేషన్ అమలు కోసం ఆలోపు 42% బిల్లు ఆమోదిస్తే విజయోత్సవ సభ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్టేట్మెంటు. సినీ హీరో ప్రభాస్పై కంప్లైంట్, బాలకృష్ణ గోపిచంద్ పైన కూడా నేషనల్ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్కు న్యాయవాది ఫిర్యాదు. రైట్గా స్వేచ్ఛలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. చెరోదారి గులాబీ ఆశలన్నీ ఆవిరి, వరంగల్ సభాస్థలాన్ని పరిశీలించిన హరీష్ రావు జన సమీకరణ కోసం తనదైన వ్యూహాలు, కానీ సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్ కార్యకర్తల్ని సమయత్తం చేస్తూ హడావిడి, ఇద్దరికి బాధ్యతలా లేకుంటే బల నిరూపణ, పార్టీలో చర్చకు దారితీసిన ఇరువులు తీరు, వేడుకల వేళ ఈ గందరగోళం ఏంటంటూ అయోమయం. ఇక హఠాసంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ పనులు, మునుపెన్నడూ లేని విధంగా ఏర్పాట్లు. మరి బామర్దుల మధ్య సఖ్యత ఉన్నదా లేదా తెలియదు, కానీ ఇదో రకమైనటువంటి చర్చ అయితే నడుస్తూ ఉంది, ఇద్దరి మధ్య సఖ్యత లేదని. ఐక్యత రాగం, జూనియర్ల నుంచి సీనియర్ల వరకు అందరూ పాటించాల్సిందే. మరోసారి ఏఐసిసి నుంచి ఆదేశాలు, 10 ఏళ్ల వరకు అధికారంలో ఉండేలా వ్యూహం. మీనాక్షి నటరాజన్ యాక్షన్ ప్లాన్. ఎంతవరకు సక్సెస్ అవుతుంది మీనాక్షి నటరాజన్ ప్లాన్ అనేది చూడాలి. అధ్యక్ష రేషు అయోమయం, బీజేపీ చీఫ్ ప్రకటనపై మలుగులు, త్వరలో ఖరారు చేసేందుకు సన్నాహాలు, మరోసారి తెరపైకి బండి సంజయ్ పేరు. ఎమ్మెల్సీల గెలుపులో కీలకమనే భావన. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ రిపీట్ అయ్యేలా, ఇంతకాలం ఈటలకేనంటూ గుసగుసలు, క్యాడర్లోనూ అసంతృప్తితో వ్యూహం మార్పు, రాష్ట్ర నేతలకే అర్థం కాని హైకమాండ్ ప్లాన్. బండికి ఇచ్చేదే బెటర్ అనేది చాలామంది చెప్తా ఉన్నారు, చూడాలి ఏమవుతుందో. కార్పొరేషన్ యాక్టివ్ మోడ్, యువ వికాసం పథకం అమలుతో పెరిగిన వేగం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంస్థల ద్వారా ఫండ్స్, 5 ఏళ్ల తర్వాత ఆ విభాగాల్లో మొదలైన కదలిక. 6,000 కోట్లు ఖర్చు పెట్టేలా బడ్జెట్ కేటాయింపులు, బీఆర్ఎస్ హయాంలో నిధులు విడుదలలో నిర్లక్ష్యం. మాటల్లోనే కానీ చేతల్లో ఎక్కడ, మాటల్లోనే చేతల్లో ఎక్కడ, చెన్నై జేఏసీ మీటింగ్కు కేసీఆర్ గైరాజరుపై చర్చ, వెళ్ళి ఉంటే మైలేజ్ వచ్చేదంటూ అభిప్రాయాలు, సీనియర్ నేతగా గౌరవం దక్కేదని వ్యాఖ్యలు. ఇక బీజేపీపై పోరుకు అస్త్రంగా మారేదని ఆలోచన, దేశంలో అగ్గి రాజేస్తానంటూ గతంలో నినాదం, అవకాశాన్ని వదులుకున్నారంటూ నేతల ఢీలా. ఇంకేం పోతారు సారు, ఢిల్లీలో చక్రం తిప్పుతున్నాడు, చక్రం ఈయనే దిప్పవాటి సారు, ఇంకా చక్రం ఈయన తిప్పుతున్నాడు. ఇక నమస్తే తెలంగాణ చూస్తే, నిన్న కరీంనగర్ సభ జన సమీకరణ, ఒక్క ఓటు శిక్ష 5 ఏళ్ళంటూ నిన్న కేటీఆర్ చేసినటువంటి కామెంట్లు, ఇందిరమ్మ పేట ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణచివేత రాజ్యం, అసలు పని వదిలేసి బీఆర్ఎస్ వెంట పడుడే పోలీసుల పనిగా పెట్టుకున్నారు. మళ్ళీ వస్తాం, ఇసాబ్ కిసాబ్ తేలుస్తాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాహుల్ గాంధీ మాటలకు విలువ లేదంటూ వార్త కనిపిస్తుంది. ఇంకా హైలైట్గా ఐటీకి కరెంటు కష్టాలంటూ వార్త కనిపిస్తుంది. సో ఇవి ఇప్పటివరకు మనం చూస్తున్నాం అన్నిట్లలో ఉన్నటువంటి హెడ్లైన్స్. సో అన్ని హెడ్లైన్స్లో కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి, క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి దొంగ నోట్ల ముద్రణ అంటూ ఒకటి కనిపిస్తూ ఉంది, కేటీఆర్ ఛాలెంజ్ కనిపిస్తూ ఉంది. మనం ఒక పోల్ కూడా పెట్టాం అనుకున్నాం, పోలు గురించి ఒక్కసారి చూద్దాం. అమ్మ గీత పెట్టిరా పోలు? ఓకే, ఒక్కసారి పోల్ గురించి చూస్తే, రేషన్ కార్డుల విషయంలో నిజంగానే గందరగోళం జరుగుతుందా అనేది మనం పోల్ పెట్టినాం. ఈ 2 పెట్టిరా పోలు? ఓకే, రేషన్ కార్డులలో గందరగోళం నిజమా అబద్ధమా అని మనం పోల్ పెడితే, ఈ పోల్కు 213 మంది ఓటింగ్ చేసి 213 మంది ఓట్స్ చేస్తే, అందులో 213 మందిలో 86% మంది క్లియర్గా చెప్తారు నిజంగానే గందరగోళం జరుగుతూ ఉందని చెప్పేసి. 213 మంది 86% మంది 86% పీపుల్స్ ఏం చెప్తున్నారు, రేషన్ కార్డులో గందరగోళం జరుగుతుంది నిజమా అబద్ధం అంటే అవును అంటున్నారు. 14% మంది మాత్రమే రేషన్ కార్డులో ఏ గందరగోళం జరగట్లేదని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ క్లియర్గా మీకు కనబడతా ఉంది. ఇవాళ మనం ఏదో
కావాలని చేసిందని కాదు, లేకపోతే బట్టగాల్చి బదలాం చేసే ప్రయత్నం కూడా కాదు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు చెప్తా ఉన్నారు. తొలి వెలుగు వేదికగా ఇవాళ తెలంగాణ ప్రజలను అడిగిన ఓ ప్రశ్న, నిజంగానే గ్రౌండ్ లెవెల్లో రేషన్ కార్డుల విషయంలో గందరగోళం జరుగుతుందని తెలంగాణ ప్రజలను అడిగితే 86% మంది ప్రజలు అవును గందరగోళం జరుగుతుంది రేషన్ కార్డులో అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక 14% మంది కాదని చెప్తా ఉన్నారు. సో ఇదిలా ఉంటే ఇంకొక పోల్ పెట్టిరు మా వాళ్ళు, కేసీఆర్ నిజంగా దొంగ నోట్లు పంచాడా లేదా అని పెట్టిరు మా వాళ్ళు. గమ్మత్ పెట్టిరా, కేసీఆర్ నిజంగా దొంగ నోట్లు పంచిరా లేదా అని పెట్టిండు పోల్ ఒకటి. చాలామంది 61% మంది దొంగ నోట్లే పంచుడు కేసీఆర్ అని చెప్తారు. 61% పీపుల్స్ కేసీఆర్ దొంగ నోట్లు పంచినా అంటే అవునా అనేటువంటి ముచ్చట చెప్తున్నారు. అంటే కేసీఆర్ దొంగ నోట్లు పంచినా లేదా పక్కన పెడితే ప్రజలు కూడా ఇలా విశ్వాసం లేదు, ప్రజలు కూడా ఇవాళ కేసీఆర్ను నమ్మట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. కేసీఆర్ను దొంగ నోట్లు పంచినా అంటే అవునా అనేటువంటి పర్సంటేజ్ ఎక్కువ కనబడతా ఉంది. అని పాల్పడలేదా పక్కన పెడితే బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో, ఈ బండి సంజయ్ చేసిన కామెంట్స్కు తెలంగాణలో ఉన్నటువంటి 100కి 60% మంది దొంగ నోట్లు పంచుడు కేసీఆర్ అటువంటి ఓటు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈ పోల్ లాస్ట్ వరకు ఉంటుంది. కింద ఎవరైనా కామెంట్ చేసే వాళ్ళు ఉంటే ఈ 2 పోల్లకు సంబంధించి కామెంట్ చేయండి. ఒకటి, కేసీఆర్ నిజంగా దొంగ నోట్లు పంచాడా లేదా, రెండోది రేషన్ కార్డులో గందరగోళం నిజమా అబద్ధమా. ఈ 2 పోల్లకు కూడా మీరు ఎవరైనా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక లైవ్లో కూడా ఎవరైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ లైవ్లో వచ్చేటువంటి కామెంట్స్ కూడా చదువుదాం. అంటే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, నిజంగానే ఈ రేషన్ కార్డుల గందరగోళమా, లేకపోతే బండి సంజయ్ వ్యాఖ్యలు కావచ్చు, ఇతర అంశాల గురించి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎవరైనా మీరు లైవ్లో ఎవరైనా కామెంట్ చేయాలనుకుంటే కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ కామెంట్లకు కూడా మేము రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. రైట్, ఒక్కసారి ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.